ఎన్నెన్నో సంవత్సరాలు కష్టపడితే పెరిగిన కొవ్వు నేను కొన్ని రోజులలో కరిగిపిస్తా అంటే ఎట్లా బ్రో చెప్పు? అది పాసిబులా చెప్పు? ఎందుకంటే నువ్వు పెంచనికేనే ఎన్ని సంవత్సరాలు తీసుకున్నావు, మళ్ళీ కరిగానికే రోజులలో ఎట్లా కరిగిస్తావు చెప్పు? అది విననికేనే కొంచెం రియలిస్టిక్ అని అంపాడు గా తినడానికి. అది కానీ ఏమన్నా అంటే లే, నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన, యూట్యూబ్ లో చూసిన, ట్రాన్స్ఫర్మేషన్ చేసిర్రు 1 month లా 2 months లా అని. సరే బ్రో, వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ చేసిరు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ నీ లైఫ్ స్టైల్ ఒక లెక్క ఉండాలి కదా. ఇంకా ఎక్కువ శాతం అట్లా చేసేటోళ్ళు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లను ఉంటారు, లేకపోతే పాస్ లో వాళ్ళకి బెస్ట్ ఫిజిక్ అన్న అచీవ్ చేసి ఉంటారు. ఎందుకంటే అలా మైండ్ మసల్ కనెక్షన్ అనేది మంచిగా ఉంటది, అందుకే అలా బాడీ అనేది తొందరగా రియాక్ట్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. బట్ నీకైతే నువ్వు పొద్దంతా జాబ్ కి పోయి గచ్చడాంచుకొని వచ్చి 1 గంట వర్కౌట్ చేస్తావు, అది కూడా నీ డైట్ ప్రాపర్ ఉంటది ఉండదు కూడా నీకే తెలుసు. అది అయినా కానీ నువ్వు ఎట్లా అట్లా కంటిన్యూ చేస్తూనే ఉంటావు, కానీ మధ్యలో ఓడొకడు వచ్చి పుల్ల పెడతాడు. ఏంది బ్రో నువ్వు ఎన్ని మంత్స్ అవుతుంది వర్కౌట్ చేసి బాడీ అనేది ట్రాన్స్ఫర్మ్ అవుతలేదని? ఓడో ఒకడు వచ్చి అట్లా అన్నాడని నీకు నువ్వు డిమోటివేట్ చేసుకుని వచ్చి తినమ్మా అసలు ట్రాన్స్ఫర్మ్ అయితే నేను జిమ్ వదిలేస్తావు. కానీ బ్రో ఒక మాట చెప్పాలా, అట్లా 10 మంది 10 మాటలు మాట్లాడినా కూడా నీకు నువ్వు మోటివేషన్ ఇచ్చుకోవాలి. అరే నేను చేస్తున్నా కదా, కంటిన్యూ ఉన్నా కదా అని అట్లా అనుకొని నిన్ను నువ్వు పుష్ చేసుకోవాలి. ఇంకా మెల్లమెల్లగా నీ డైట్ అని వర్కౌట్ అనేది మంచిగా చేసుకోవాలి. సో అట్లా పోయి నీ బాడీ అనేది మంచిగా అప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కానీ అట్లా నువ్వు మధ్యలో వచ్చి పుల్లలు పెట్టేటోని మాటలు నిన్ను నువ్వు డిమోటివేట్ చేసుకొని జిమ్ ఆపేయడం తప్పు బ్రో, అర్థమైందా? సో ఎండ్ ఆఫ్ ద డే ఒకటే మాట ఏంటంటే పుల్లలు పెట్టేటోని మాటలు వినకూర్రి. సరేనా? అయితే రైట్ మరి ఉంటా నేను. ఇంకా ఐడిని కూడా ఫాలో కొట్టుర్రి.